అధికారుల పర్యవేక్షణ లోపంతో భూభారతి పోర్టల్లో సమస్యలు ఎదురవుతున్నాయి. కొత్త సర్వే మ్యాప్లు అప్లోడ్ చేయకపోవడంతో ల్యాండ్ సరిహద్దుల వివాదాలు పరిష్కారం పెండింగ్లో పడుతోంది. అటు రెవెన్యూ ఆఫీసుల్లో అప్లికేషన్లను త్వరగా క్లియర్ చేయాలని సర్కార్కు రిక్వెస్ట్ చేస్తున్నారు రైతులు. ధరణి ప్లేస్ లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన భూభారతి పోర్టల్లో సమస్యలు ఎదురవుతున్నాయి. ఉన్నత అధికారుల పర్యవేక్షణ లోపంతో పోర్టల్లో గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ పని కావాలన్నా టెక్నికల్ ఇష్యూ సాకుతో రెవెన్యూ యంత్రాంగం చేతులెత్తేస్తోంది. రెవెన్యూ శాఖలో కీలక అధికారులు వరుస సెలవులు బదిలీలతో శాఖ మొత్తం స్తంభించింది. రెవెన్యూ సెక్రటరీ లోకేష్ కుమార్ సెలవులో వెళ్లగా ఇంకా ఎవరికి బాధ్యతలు అప్పగించలేదు. మరోవైపు సీసీఎల్ఏ సెక్రటరీగా పనిచేసిన మకరంద్ బదిలీ తర్వాత ఆ స్థానంలో ఎవరిని అపాయింట్ చేయలేదు. కీలకమైన పోస్టుల్లో అధికారులు లేకపోవడంతో కింది స్థాయి సిబ్బందికి గైడ్ చేసేవారు కరువయ్యారు. దీంతో భూ సమస్యల పరిష్కారం కాక జిల్లా స్థాయిలో తమ సమస్యలు తీరడం లేదని రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఇంటిగ్రేటెడ్ పోర్టల్ సర్వే మ్యాప్ల మధ్య పొంతన లేకపోవడంతో 5 మండలాల్లోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త సర్వే మ్యాప్లు అప్లోడ్ చేయకపోవడంతో భూముల సరిహద్దుల విషయమై రైతుల మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి. అటు రెవెన్యూ సెక్రటరీ, జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో భూ సమస్యలపై రివ్యూ చేయడం లేదు. జిల్లా స్థాయి అధికారులు కనీసం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వే మ్యాపులు అప్డేట్ కాకపోవడంతో పట్టా భూములు, ప్రభుత్వ భూముల మధ్య తేడాలు తెలియక సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. అటు భూభారతి పోర్టల్లో చూపిస్తున్న విస్తీర్ణం వాస్తవంగా భూమి విస్తీర్ణం భిన్నంగా ఉండడంతో గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉన్నత అధికారులు మండలాల్లో సర్వే మ్యాప్ల సమస్యపై ఉన్నత అధికారులు ఫోకస్ చేసి తక్షణమే పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందంటున్నారు. లేదంటే ఆయా ప్రాంతాల్లో భూ వివాదాలు మరింత ముదిరే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పేరుకుపోతున్న దరఖాస్తులు, రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఆఫీసుల్లో అప్లికేషన్లు పేరుకుపోతుండగా సాదా బైనామా దరఖాస్తుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు సాదా బైనామా దరఖాస్తు చేసుకున్న రైతులు పట్టాదార పాసు పుస్తకాల కోసం ఎదురు చూస్తున్నారు. అటు భూభారతి సర్వర్లోని సాంకేతిక లోపాలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా అప్లికేషన్స్ పెండింగ్లోనే ఉండిపోయాయి. ఏళ్లు గడుస్తున్నా భూ సమస్యలు పరిష్కారం కాక పేద రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూమి రిజిస్ట్రేషన్ లేదా మ్యూటేషన్ కావాలన్నా ఈ సాదా బైనామా సమస్యలు అడ్డంకిగా మారుతున్నాయని బాధితులు అంటున్నారు.